ఇది కడవరి గడియ అని మనం పెట్టుకున్నాం, వింటూ ఉన్నాం. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన రాకడ వస్తే ప్రపంచం రెండు భాగాలుగా విడిపోతుంది. నమ్మిన వారు కొనిపోబడతారు, నమ్మని వారు విడిచిపెట్టబడతారు. అది వేర్పాటు చేయబడే దినం, వేరుపరచబడే దినం. దాని కొరకు మనల్ని సిద్ధపరచడం కొరకే ఈ కూడికలు. సందేశంలో ఎవరు నిలబడినా దాని సారాంశం మాత్రం అది మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. అందుకనే బెత్లెహేము వారు బెత్లెహేములో స్థిరపడకుండా బీమా కొరకు సిద్ధపడండి అంటే, బీమా అంటే రేపు బీమా గురించి చెప్తారు. చాలామంది జీవిత బీమా అనుకుంటారు, అది కాదు. ఇది బీమా అంటే జడ్జిమెంట్ సీట్ అని అర్థం, న్యాయ తీర్పు. రేపు మధ్యాహ్నం ప్రభు చిత్తమైతే ఆ సందేశాన్ని దేవుని దాసుల ద్వారా మనం వింటాం. కాబట్టి ప్రభు న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలి. ఆ రోజు మన అసలు రంగు బయటపడుతుంది. మనకి ఇప్పుడు మనం ప్రజల ముందు చేసేది హంగు, కానీ అక్కడ బయటపడేది అసలు రంగు. కాబట్టి హంగులు ప్రజలను మోసం చేయడానికి సరిపోతాయి, అసలు రంగు అక్కడ బయటపడుతుంది. కాబట్టి ఆ రాకడ కొరకై మనం సిద్ధపడదాం, ఆ వెలుగులో మనం బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయాలని కోరుతూ, దేవుని వాక్యాన్ని వినక మునుపు కొన్ని రకాల శ్రోతల గురించి చెబుతాను. మొదటి రకం శ్రోతలు అలక్ష్యపు శ్రోతలు అంటారు. రెండవ రకం వాళ్ళని అలవాటు శ్రోతలు అని అంటారు. మూడవ రకం వాళ్ళని తలబిరుసు శ్రోతలు అంటారు. నాలుగవ రకం వాళ్ళని ఆచరణాత్మక శ్రోతలు అంటారు. గుర్తుందా? మొదటి రకం అలక్ష్యపు శ్రోతలు అంటే వాళ్ళు వింటారు కానీ లెక్క లేకుండా వింటారు. కేర్లెస్ లిజనర్స్ అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినరు. ఫోన్ చాటింగ్ చేసుకుంటాను, గోళ్ళు గిల్లుకుంటాను. చాలామందికి నెయిల్ కట్టర్స్ ఇంట్లో ఉన్న అక్కడ గుర్తురావు, కానీ ఇక్కడ పళ్ళనే నెయిల్ కట్టర్గా వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎలా తెలుసు అంటే, మందిరం అయ్యాక చేపలు ఉడ్చేటప్పుడు బయటపడతాయి గోళ్ళు. అది అంటే వాళ్ళు వాక్యం వినేటప్పుడు చేసే పని అన్నమాట. అది ఇలాంటి శ్రోతలను ఏమంటారు? అలక్ష్యపు శ్రోతలు. మరి కొంతమంది బీపీఎంఏ ఉంటారు. బీపీఎంఏ అంటే అదే పెద్ద డిగ్రీ అనుకోకండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనుషులు ఎక్కడే ఉంటారు, మనసులు మాత్రం సొసైటీ కాలనీలోనో, కావలి రైల్వే స్టేషన్లోనో, ఇంటి దగ్గర వంటగదిలోనో తిరుగుతూ ఉంటాయి. ఇదొక రకం, వీళ్ళు కేర్లెస్ లిజనర్స్ అంటారు. రెండవ రకం వాళ్ళని అలవాటు శ్రోతలు అంటారు. అంటే వాళ్ళకి ఏమీ మేలు కలగదు కానీ, వాళ్ళకి ఏమీ లోపలికి వెళ్ళదు కానీ విన్నట్లుగా నటిస్తారు. వినడం వాళ్ళకు ఒక అలవాటు, హ్యాబిట్. అంటే అదొక దురద పడితే గోక్కున్నట్లుగా ఏదో ఆ టైంకి వచ్చి కూర్చొని 4 మాటలు చెవిలో పడాలి. ప్రకాశం జిల్లాలో 90 సంవత్సరాల భర్త చనిపోతే 80 సంవత్సరాల భార్య ఏడుస్తుంది. ఆవిడ అస్సలు ఏడుపు ఆపలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళే సందర్భంలో ఆ కుర్రవాళ్ళకి విసుగుబుట్టి, పాస్టర్ గారు మీరు పర్మిషన్ ఇవ్వండి, ఎటుగుడి మామగారు కూడా పెద్ద ఆవిడే కదా, అస్సలు సమాధి చేయనివ్వట్లేదు, రేపో మాపో ఈవిడ కూడా చచ్చిపోద్ది కదా, కాబట్టి ఆ తాతతో పాటు ఈవిని కూడా లోపలేసేసి పూడి చేద్దాం అని అంటే, అప్పుడు ఆపింది ఏడవడం ఆవిడ. ఆ పక్కనే ఉండే ఒక యవనస్తురాలు అడిగింది, మా అమ్మ ఏంటి తాత అంటే నీకు అంత ప్రేమ అని. అప్పుడు ఆవిడ ఇచ్చిన జవాబు ఏంటంటే, ప్రేమ నా మొఖమా? అయ్యో మరి ఏంటి ఉదయం నుంచి అంతసేపు వచ్చిన వాళ్ళు సమాధి చేయకుండా నిలబెట్టావు అని అంటే, ఆవిడ చెప్పిన జవాబు ఏంటంటే, రోజు ఆయన గురక పెడితే కానీ నాకు నిద్ర పట్టదు, ఈ రోజు నుంచి నా కొరకు ఎవరు గురక పెడతారు అదంటే ఆవిడ బాధ. అంటే ఆ గురక వల్ల ఆవిడకేం ప్రయోజనం లేదు, ఒకటే ప్రయోజనం ఏంటది? నిద్ర పడటానికి. అంటే అలవాటైపోయింది. అలాగే కొంతమందికి వాక్యం వినడం చెప్పండి అలవాటైపోయింది. ఇది రెండవ రకం. మూడవ రకం ఎవరంటే తలబిరుసు శ్రోతలు, హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్ అంటారు. తలబిరుసు అంటే
ఏంటి మరీ అంత ముఖం మీద కొట్టినట్టు చెప్పాలా, ఇంత ఖచ్చితంగా చెప్పాలా, అయితే ఏంటంటావు అన్నట్టు ఉంటుంది వాళ్ళ ముఖాల వైఖరి. ఇలాంటి వాళ్ళని తలబిరుసు శ్రోతలు అంటారు. వీళ్ళంతా ఇక్కడ నిలబడితే కనపడుతూనే ఉంటారు, 3 రకాల వాళ్ళు. కాకపోతే మర్యాదను బట్టి మేమేం అనం, కానీ తెలిసిపోద్ది, అర్థమవుతుంది. మరికొంతమంది ఆచరణాత్మక శ్రోతలు ఉంటారు. వాక్యాన్ని వింటారు, రాసుకుంటారు, అయ్యాక స్పందిస్తారు. ఈ రాత్రి మనం ఏదో ఒక రకానికి చెంది ఉండాలి. గుర్తున్నాయా 4 రకాలు? ఏ రకానికి చెంది ఉంటారో మీటింగ్స్ అయ్యాక తెలుస్తుంది, మీటింగ్లో తెలియదు. చెప్పండి. మొదటి రకం అలక్ష్యపు శ్రోతలు, 2 అలవాటు శ్రోతలు, 3 తలబిరుసు శ్రోతలు, 4 ఆచరణాత్మక శ్రోతలు. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్స్లో గమనించండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, అలాగే 19వ వచనం కూడా చదువుతాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. 19, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఈ 2 వచనాలలో 3 మాటలు మీ మనసులో వేయాలని కోరుతున్నాను. మొదటిది 18వ వచనంలో డేంజర్, అపాయం కనపడుతుంది. అదే వచనం చివరి భాగములో ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. డిటెక్షన్, కనుక్కోవడం కనపడుతుంది. మూడవది 19వ వచనం, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ డిఫెక్షన్ కనపడుతుంది. డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయించటం, వదిలిపోవడం, నమ్మక ద్రోహులై విడిచిపెట్టి వెళ్ళడం అని అర్థం. 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. మొదటి మాట డేంజర్, అపాయం, ప్రమాదం. 2వ మాట డిటెక్షన్, దాన్ని కనుక్కోవడం. 3వ మాట డిఫెక్షన్, విడిచిపోవడం. ఒక ప్రమాదం ఉంది. ఇది యోహాను చేసే హెచ్చరిక. దాన్ని మీరు కనుక్కోవాలి, డిటెక్ట్ చేయాలి. 3వది, ఇలా మీరు డిటెక్ట్ చేస్తూ ఉండగా కొంతమంది డిఫెక్టివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు డిఫెక్షన్ చేస్తారు, అంటే వాళ్ళు వదిలేసిపోతారు. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకొని తిరిగి లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి 37వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. అంటే నేనొక వచనం, మీరొక వచనం. లూకా 17:26 నుండి 37 వరకు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండేరి.
ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను. దయగల ప్రభువా, బెత్లెహేము సంఘమును మీ విశ్వాస్యతతో గత సంవత్సరాలన్నీ కాపాడి ఈ 64వ వార్షికోత్సవ సందర్భానికి సమయానికి నడిపించినందుకు వందనాలు. మీ నామ సంకీర్తన చేయబడింది. ఉదయకాలం ఎత్తబడేవారు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో మీ వాక్యంలో నుంచి తేటగా బోధించారు. ఈ రాత్రి మీ వాక్యాన్ని చేతబట్టుకొని మీ దాసుడైన నేను నిలబడి ఉండగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని, మేలు చేయమని యేసు ప్రభు ద్వారా మమ్మలను, చదవబడిన లేఖన భాగాన్ని, మీ ప్రజల సమూహాన్ని, మా ఏకాగ్రతలను మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి ఒక 3 సంగతులు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. మొదటిది 5 కడవరి సంగతులు చెప్తాను. రెండవదిగా ఈ కడవరి కాలములో జీవించే 3 రకాల వ్యక్తులు చెబుతాను. అలాగే మూడవదిగా ఈ కడవరి కాలములో ప్రజల యొక్క ప్రాధాన్యతలు చెప్పి మనం ఏ రీతిగా ఉన్నాం అన్న స్వపరీక్షతో ముగించుకుందాం. 3 సంగతులు, 5 మొదటిది 5 కడవరి సంగతులు చెప్తాను. రండి, దేవుని వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని 20, 21 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. నేను చదువుతాను, మీ బైబిల్లో గమనించండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన వారి నిమిత్తము, తర్వాత అందరు కలిసి చదవండి, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఏంటిది? కడవరి కాలముల యందు. నోట్ దట్ పాయింట్. అదే అధ్యాయం 5వ వచనం, అది కూడా చదువుతాను, చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కాబట్టి నేను చెప్పదలిచిన మొదటి మాట కడవరి కాలం. ఏంటి చెప్పండి? కడవరి కాలం. వెరీ గుడ్. రెండవ మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి. రెండవ మాట ఏంటి? కడవరి దినములు. మొదటిదేంటి? కడవరి కాలములు.
గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, ఇందాక మనం చదివేమే మన అంశం 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది చెప్పండి, కడవరి గడియ. ఇప్పటి వరకు ఎన్ని చూసాం మనం? 3. మొదటి చెప్పండి, కడవరి కాలము. 2, కడవరి దినములు. 3, కడవరి గడియ. 4వది చెప్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. సంఘంతో మాట్లాడుతూ ప్రభువు పలికిన మాట, తుయతైరా సంఘంతో. ఇది 4వది, కడపటి క్రియలు. 5వది చెప్తాను, పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 2వ పేతురు 2:20. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఇప్పుడు మనం చదివింది ఏంటి? కడవరి స్థితి. మొత్తం ఎన్నయ్యాయి? 5. మొదటిది చెప్పండి, కడవరి కాలములు. 2వది ఏంటి? కడవరి దినములు. 3వది ఏంటి? కడవరి గడియ. 4వది ఏంటి? ఈ కడవరి సమయాల్లో, కడవరి కాలాల్లో, కడవరి గడియల్లో కొంతమంది ఏమో కడపటి క్రియలు అంటే వాళ్ళు రక్షించబడిన నాటులో ఉండే క్రియల కంటే ఇంకా విశ్వాసములో, పరిచర్యలో, త్యాగములో, ప్రేమలో బెటర్, ఉన్నతమైన స్థానానికి వెళ్తారు అని కడపటి క్రియలు అని అన్నారు. ఈ సాక్ష్యాన్ని బోయజు రూతు విషయమై ఇచ్చాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని అన్నాడు. అంటే వీరు విశ్వాసములో ఎదుగుతున్నారు, గ్రోయింగ్. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఉంటుంది, ఇదిగో త్వరగా వస్తున్నాను, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనిమ్ము, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. కాబట్టి కొంతమంది ఉన్నత స్థితిలోనికి వస్తారు, మరికొంతమంది పేతురు పత్రికలో చూసినట్లు మరింత భ్రష్టత్వంలోనికి దిగజారుతారు. 5 రకాలు జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ కడవరి విషయాలు 5 తెలియచేస్తున్నాయి మనకి. మొదటిది ఏమని? కాలం. ప్రియులారా, దేవుని వాక్యమైన బైబిల్లో మనం గమనిస్తే కడవరి కాలం అనే దానికి 2 రెఫరెన్సులు చదివాం మనం. మీరు గమనించి ఉండాలి. కడవరి కాలములయందు అని 1వ అధ్యాయం 20వ వచనం పేతురు పత్రికలో చదివాం. కడవరి కాలము అని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదివాం. ఏంటది? 2 కడవరి కాలములనుంది. వాట్ డస్ ఇట్ మీన్? కడవరి కాలం అంటే దీన్ని మనం స్థూలంగా కలిపి అర్థం చేసుకుంటే, యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన నాట నుండి ఆయన ఈ భూప్రపంచానికి అంతము కలగజేసే స్థితి సమయం వరకు ఉన్న కాలం అంతటిని మూకుమ్మడిగా మొత్తముగా ఏమన్నారు? కడవరి కాలము అన్నారు. ఇది నా సొంత మాట చెప్పడం లేదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. చూస్తారా? హెబ్రీ పత్రిక
మొదటి అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల ఏముంది అంతమందు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడుచున్నాడు అనుందా? మాటలాడెను అనుందా? అంటే దాని అర్థం ఏంటి? అయిపోయింది. అంటే యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చి ఆయన మానవ జాతితో మాటలాడిన కాలం, ఒక మాటలో చెప్పాలంటే ఆయన మొదటి రాకడ. అప్పటి నుండి ఆయన తిరిగి మరలా వచ్చే వరకు ఉన్న ఈ కాలం మొత్తాన్ని ఏమన్నారు? కడవరి కాలం అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాం చెప్పండి? కడవరి కాలంలో బ్రతుకుతున్నాం. ఎప్పుడు మొదలైంది కడవరి కాలం? ప్రభువు భూలోకానికి వచ్చిన కాలం నుంచి మొదలైంది. అది ఎప్పటి వరకు కొనసాగుతుంది? ప్రభువు తిరిగి వచ్చే వరకు ఉన్న కాలమంతా కడవరి కాలం. రైట్. రెండవది ఏం చదివాం? ఈ కడవరి కాలంలో మళ్ళీ ఏం చదివాం? కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో మనుషులు ఎలా తయారయ్యారు అంటే వాళ్ళ లక్ష్యం మారిపోయింది. చదవండి ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేయగలుగుతారా? తిమోతి మొదటి పత్రిక 4:1. అయితే అబద్ధికుల మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును ఏం చేసి, అందరు చెప్పాలి, లక్ష్యముంచి. దేని మీద? దయ్యాల బోధ మీద, మోసపరచు ఆత్మల మీద లక్ష్యముంచి. అంటే కడవరి దినాలలో మనుషులు ఏకాగ్రత చెడిపోతుంది. దే ఆర్ డిస్ట్రాక్టింగ్. వారి గురి చెదిరిపోతుంది, లక్ష్యం తప్పుతుంది. లక్ష్యం అంటే వారి గురి తప్పుతుంది. నిజానికి క్రైస్తవ జీవితం యొక్క గురి ఎవరు? యేసు ప్రభువే. ఏంటండి అడ చూస్తున్నారు? పాట కూడా పాడతాంగా, పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి. నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పూచి కాదు. నిజంగా నీ గురి ఆయనేనా? నిజంగా గురి ఆయనేనా? నీ గురి ఆయనేనా? చాలా పర్యాయాలు ఆయన మీద లక్ష్యం ఉంచడం మానేసాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఆయన మీద లక్ష్యముంచుడి అన్నాడు. ఆయన మీద ఉండాల్సిన లక్ష్యం, ఆయన బోధ మీద ఉండాల్సిన లక్ష్యం, ఆయన యొక్క సత్యము మీద ఉండాల్సిన లక్ష్యం, ఆయన సంఘం మీద ఉండాల్సిన లక్ష్యం చెరిగిపోయి కడవరి దినాల్లో మనుషులు ఎలాగైపోయారు? దేని మీద లక్ష్యం పెడుతున్నారని చదివాం మనం. ఏమండి? అబద్ధికుల పైన, దయ్యముల బోధ మీద లక్ష్య పెడుతున్నారు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి జవాబు చెప్పండి. దయ్యాల బోధ అంటే దుర్బోధలు వినేవాళ్ళు ఎక్కువ, సద్బోధలు వినేవాళ్ళు ఎక్కువ? కొంచెం మాట్లాడండి మీరు. దుర్బోధలు వినేవాళ్ళు ఎక్కువ, సద్బోధలు వినేవాళ్ళు ఎక్కువ? దుర్బోధలు వినేవాళ్ళు ఎక్కువ, అవునా కాదా? సరే, మరి మనం ఎవరు? మనం ఎక్కువ ఏం బోధలు వింటున్నాం? ఇక్కడ కూర్చున్నప్పుడు వింటున్నాంలే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం బోధలు వింటున్నాం? యూట్యూబ్లో, ఆన్లైన్లో, టీవీలో. చాలామంది ఈ దినాల్లో యూట్యూబ్కే పరిమితం అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని గొట్టం క్రైస్తవులు అంటారు. యూట్యూబ్ అంటే మనుషులందరినీ గొట్టాలుగా మార్చింది. యూట్యూబ్ అంటే అర్థం ఏంటి? నువ్వు గొట్టంరా బాబు అని. నువ్వే ట్యూబు.
చర్చికి రావడల్లా ఇంట్లో కూర్చున్నాం కదండి, వాక్యం వింటున్నామండి, జూమ్లో జాయిన్ అవుతామండి, ప్రభువు మీద దృష్టి తగ్గిపోయింది. ఏదైనా వాక్యమే కదండి, ఎవరైనా సేవకులే కదండి అని సద్బోధ మీద నుండి లక్ష్యం ఎటువైపు మళ్ళింది? దయ్యముల బోధ వైపు మళ్ళింది. అందుకే మనం పాడిన పాట, సంఘం అంటే సత్యమునకు స్తంభం, పిల్లర్ ఆఫ్ ద ట్రూత్. దృష్టి మళ్ళుతుంది. ఎందుకు? ఇవి కడవరి దినాలు. అందులో మనం బ్రతుకుతున్నాం. లక్ష్యం చెదిరిపోతుందేమో చూసుకో. మొదటిది ఏం చెప్పాను? కడవరి కాలం. రెండవది ఏంటి? కడవరి దినాలు. లక్ష్యం చెడిపోతుందేమో చూసుకో. మూడవది ఏంటి? కడవరి గడియ. ఈ కడవరి గడియని ఎలా గుర్తుపట్టాలి? క్రీస్తు విరోధి కనపడే సమయం, క్రీస్తు విరోధులు లేచే సమయం. అదే యోహాను రాశాడు. దానికే మనం పేరు పెట్టుకున్నాం కదూ. ఏంటి మనం పెట్టుకున్న పేరు? అపాయం. వీఆర్ లివింగ్ ఇన్ డేంజరస్ ఏజ్. అపాయంలో మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఈ మధ్య ఒక వారం రోజులుగా ప్రపంచాన్ని ఇజ్రాయేల్ వార్ దృష్టి మళ్ళేలాగా చేసింది. ఎందుకు మళ్ళించిందో తెలుసా దృష్టి? సాధారణంగా మనుషులు మాట్లాడుకునేవి ఫోన్లు ఆపేసి పేజర్లు వాడుతూ ఉంటే పేజర్లు ఏవైనాయి? పేలిపోయినాయి. ఒకేసారి 5,000 పేజర్లు, వాకీ టాకీలు పేలిపోయినాయి. సంభాషణకు సహాయకరమైనవి పేలిపోయినాయి. అంటే అవి సంభాషణ కొరకు, కాన్వర్జేషన్ కొరకు పెట్టుకున్నారు, కానీ అవే పేలిపోయినాయి. ఇది ఆలోచించేటప్పుడు నా మనసుకి ఇలాగ అనిపించింది. చాలా పర్యాయాలు దేవుని వాక్యం మీద నుండి దృష్టి మరల్చి ఈ దయ్యాల బోధ వైపు, ఈ అబద్ధ బోధల వైపు దృష్టి నిలుపుతున్నావు కదూ. ఈ ఫేజర్లు పేలినట్టు ఏదో ఒకరోజు అది పేలిపోతాయేమో, నష్టపోతారు. అందుకే క్రీస్తు విరోధి గురించి చెప్తున్నాడు. క్రీస్తు విరోధులు అనేక మంది లేస్తున్నారు అని చెప్తున్నాడు. ఏది పడితే అది వినొద్దు. ఏది మనలను క్రమపరుస్తుందో, ఏది మనలను స్థిరపరుస్తుందో, ఏది మనలను ప్రభువుకు దగ్గరగా చేరుస్తుందో దాని మీద దృష్టి నిలపాలి. అందుకే యూదా కూడా పత్రికలో రాస్తూ, ఆ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అన్నాడు. మన గమనం దాని మీదే ఉండాలి. లక్ష్యం చెదిరిపోకూడదు, ఎయిమ్ దెబ్బ తినకూడదు. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే ఇలాగ జీవించే మనం తుయతైరా సంఘంతో ప్రభువిచ్చిన సాక్ష్యమన్నా మనలో నెరవేరాలి. లేకపోతే ఆ పేతురు రాసిన పతనమైపోయిన వారి విషయమై, ఆ దుర్బోధకుల విషయమై పేతురు చెప్పిన మాటలన్నా నెరవేరాలి. ప్రభువిచ్చిన సాక్ష్యం ఏంటి? నేను నీ క్రియలు గమనిస్తూ ఉన్నాను, ఇదివరకటి కంటే నువ్వు చాలా ఉన్నతంగా వెళ్ళావు. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయి. ఒకసారి అందరూ నా వైపు చూసి జవాబు చెప్పండి. అందరు మెలకుగున్నారు కదా? మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువ ఉంటే అభివృద్ధి అని ఈ తుయతైరా సంఘం ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం రక్షించబడినప్పుడు క్రియలు బాగున్నాయా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితం జరిగిన తర్వాత క్రియలు బాగున్నాయా? నాకేం తిన్నగా జవాబు చెప్పొద్దు, మీ అంతరాత్మకు మీరే జవాబు చెప్పుకోండి. అప్పుడు ప్రేమ ఎక్కువ ఉందా? ఇప్పుడు ప్రేమ ఎక్కువ ఉందా? అప్పుడు భక్తి ఎక్కువ ఉందా? ఇప్పుడు భక్తి ఎక్కువ ఉందా? అప్పుడు ప్రార్థనా జీవితం ఎక్కువ ఉందా? ఇప్పుడు ప్రార్థనా జీవితం ఎక్కువ ఉందా? నీ కడపటి క్రియలు అంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏ క్రియలైతే కలిగి జీవిస్తున్నావో ఈ క్రియలు ఒకప్పుడు నువ్వు చేసిన క్రియల కంటే ఉన్నతంగా ఉన్నాయా? లేకపోతే పడిపోయిన పతనమైపోయిన స్థితిలో ఉన్నాయా?
కడవరి క్రియలు. ప్రేమ పెరిగిందా తగ్గిందా? విశ్వాసం పెరిగిందా తగ్గిందా? పరిచర్యలో భారం పెరిగిందా తగ్గిందా? ఫోన్ వచ్చాక మన భక్తి జీవితం పెరిగిందా తగ్గిందా? నిజం చెప్పండి. మందిరంలో మాట కాదు, మనసులో మాట చెప్పండి చూద్దాం. ఇంటర్నెట్, ఫోన్ నీ భక్తి జీవితానికి సహాయపడుతుందా అపకారం చేస్తుందా? కడవరి దినాల్లో ఉన్నాం. కడవరి గడియ, కడవరి కాలం. ఈ దినాల్లో బ్రతుకుతున్న మనకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన హెచ్చరిక, లక్ష్యం చెడిపోతుందేమో చూసుకో, గురి చెదిరిపోతుందేమో చూసుకో, నువ్వెందుకొరకు దేవుడిని ఏర్పరచుకున్నాడో అది గమనించుకో అని ఆయన మనతో మాట్లాడుతుండగా, అవును ప్రభువా ఇదివరకటి కంటే నా పరిస్థితి మెరుగైంది అని చెప్పగలవా? చాలామందిని అడగండి, ఏమంటారు? ఏమండి అసలు రక్షణ పొందిన దినాల్లో అండి ఏమనేవాళ్ళు? ఎక్కడ ప్రార్థన అంటే అక్కడండి. బైబిల్ చదువుదామని తీస్తే పేజీలు అధ్యాయాలు చదివేసేవాడినండి. మరి ఇప్పుడేమైందండి? తగ్గిపోయింది. కడవరి క్రియలలో పతనం కనపడుతుంది. ప్రియులారా జాగ్రత్త. ఒక భార్య భర్త దగ్గరికి ఆ భర్త యొక్క ఫ్రెండ్ వెళ్ళాడంట. అమ్మా ఏడి మీ ఆయన అని అంటే, లేరండి బయటికి వెళ్ళారు, ఇంకో గంట తర్వాత వస్తారు అని చెప్పిందంట. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వెళ్ళి అమ్మ ఏడి నా ఫ్రెండు అని అడిగాంట. ఏమో అందంట. అరే మొన్న వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పింది, ఇప్పుడు ఏంటి ఎంత పొడిగా చెబుతుంది, ఎప్పుడొస్తాడు అంటే తెలీదు అందంట. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళీ ఇంట్లో లేడు. అమ్మ ఏడి నా ఫ్రెండు అని అడిగితే ఏమో ఎక్కడ చచ్చాడో. ఒకే పర్సన్, ఒకే కపుల్. ప్రారంభంలో ఎక్కడికి వెళ్ళాడో చెప్పింది, ఎప్పుడొస్తాడో చెప్పింది, ఎలా కలుసుకోవచ్చో చెప్పింది. కాలం గడిచాక పొడిగా అయింది. ఇంకా కాలం గడిచాక ఏమైంది? మాటల్లో తేడా వచ్చింది. దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని సన్నిధి పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని కార్యాల పట్ల మనకున్న ప్రేమ తగ్గిపోయిందా? బెత్లెహేము సంఘములో ఉన్న విశ్వాసులను ఒకవేళ ఎఫెసు సంఘముతో ప్రభువు మోపే తప్పు, సంఘముపై ప్రభువు మోపే తప్పు మన మీద కూడా మోపుతాడా? నీ సహనం, నీ క్రియలు ఇవన్నీ నేను ఎరుగుదును, నువ్వు చాలా స్ట్రిక్ట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ మీద నేను ఒక తప్పు మోపాల్సి ఉంది. ఏంటది? నీవు నీ మొదటి ప్రేమను ఏం చేశావు చెప్పండి? వదిలేసావు. ఎంతమంది అంటే మొదటి ప్రేమను వదిలేసావంటే 2 ప్రేమలు ఆయన కంపేర్ చేస్తున్నాడు. మొదటి ప్రేమ, తదుపరి ప్రేమ, లేదా మొదటి ప్రేమ, కడపటి ప్రేమ. దీంతో పోల్చినప్పుడు ప్రభువుకి ఏ ప్రేమ ఎక్కువ కనపడుతుంది చెప్పండి? మొదటి ప్రేమ. ఈ మొదటి ప్రేమ కనపడేటప్పుడు ఏమన్నాడు? సర్లే ఇది వరకు 90 స్పీడ్తో లేదా 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడితో సాగేదానివి, ఇప్పుడు నీ టెంపరేచరు 60కి పడిపోయింది. సరే ఇక నేనే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాను, కానీ అదన్నా కాపాడుకో అని అనాలి. కానీ ప్రభు ఏమన్నాడు? 90లో ఉండేవాడివి 60కి పడ్డావు, ఈ 60 నుంచి 90కి వచ్చావా సరి, లేకపోతే నీ 60 కూడా నాకొద్దు, ఇది తీసి గొయ్యిలో పడేస్తాను, దీపస్తంభాన్ని ఎత్తివేస్తాను. ప్రియులారా, ఈ కూడికలు అందుకే మొదటి స్థితి అదే మెరుగుగా ఉంటే ఇప్పుడున్న మన ప్రస్తుత స్థితి, లేదా ఇది కడపటి స్థితి, ఎందుకు ఇది కడవరి గడియ కాబట్టి, ఈ స్థితిలో మనం తక్కువగా ఉంటే ఈ సందేశం మన కొరకే. నువ్వైతే ఆ స్థానంలోకి రా, లేకపోతే ఇది కూడా నాకు అక్కర్లేదు. అందుకే బైబిల్ పండితులు చెప్తారు, ఎఫెసు సంఘం ఊరికి వెళ్తే సంఘం యొక్క అడ్రస్ లేదంట, శిథిలాలు తప్ప ఇంకేమీ కనపడవు. ప్రభు రోషం కలిగిన వాడు. ప్రియులారా,
మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం. అలాగే మరికొంతమంది రక్షించబడ్డట్లుగా నటిస్తూ ఉంటారు. వారు నమ్ముంటారేమో, బాప్తిసం పొందుంటారేమో, బోధకులుగా కూడా చలామణి అవుతున్నారేమో. వారు చేర్చబడిన దినాల కంటే అప్పుడే భ్రష్టత్వంలో ఉన్నారు. కాలం గడిచే కొద్దీ మరింత భ్రష్టత్వంలోనికి దిగజారుతున్నారు. అందుకనే పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు, దుర్జనులు, వంచకులు అంతకంతకు చెడిపోతారంట. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు రకాల్లో మనది ఏ రకంలో ఉన్నాం? అంతకంతకు ఎదిగే స్థితిలో మనం ఉన్నామా? అంతకంతకు దిగజారే స్థితిలో మనం ఉన్నామా? ఏంటంటే అటు చూస్తున్నారు, భయం వేస్తుంది నాకు. ఏ స్థితిలో ఉన్నాం మనం? పరీక్షించుకుందాం. ఈ 5 రకాలు, 5 కడవరి విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. చెప్పండి ఒకసారి మళ్ళీ. కడవరి కాలం, 2 కడవరి దినములు, 3 కడవరి గడియ, 4 కడవరి క్రియలు, 5 కడపటి స్థితి. రెండవ విషయం చెప్తాను. ఈ మనుష్య కుమారుని దినములలో అనగా ఈ కడవరి దినాలలో మనుషులు ఎలా ఉంటారు అని ఎవరు చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాట్లాడిన మాటే, ఆయన పలికిన మాట. ఈ లూకా సువార్త 17వ అధ్యాయంలో, ఈ 17వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 5వ వచనంలో శిష్యులు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. ఏంటది? లూకా 17:5 చదువుతారా? అపోస్తలులు, మా విశ్వాసమును వృద్ధి పొందించు. కాబట్టి నేను ఈ వాక్య భాగానికి, ఈ 17వ అధ్యాయానికి ఒక 4 పేర్లు పెట్టుకున్నాను. వృద్ధి పొందే విశ్వాసానికి లో ఉండే 4 అనుభవాలు. 4 ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ గ్రోయింగ్ ఫెయిత్. ఎదిగే విశ్వాసంగా మనది ఉంటే ఆ విశ్వాసానికి 4 అనుభవాలు ఉండాలి. అది నేను ప్రత్యేకంగా చెప్పేది కాదు, అక్కడ ఉన్న వాటికే మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 6 వచనాలు మీరు గమనిస్తే ప్రభు క్షమాపణ గురించి మాట్లాడాడు. అంటే వృద్ధి పొందుతున్న విశ్వాసానికి మొదటి లక్షణం సహోదరులను క్షమించే తత్వం. శిష్యులు 2 ప్రార్థనలు, అద్భుతమైన ప్రార్థనలు చేశారు. మొదటి ప్రార్థన, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకు ప్రార్థన చేయుట నేర్పుము అన్నారు. లార్డ్, టీచ్ us టు ప్రే. ఆ తర్వాత కాలం గడిచిన తర్వాత మరొక ప్రార్థన చేశారు. ఏంటిదా ప్రార్థన? లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించు. ఏది మనం సహజంగా ఏమని ప్రార్థన చేస్తాం? విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటామా? బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి పొందించు అంటామా? నిజం చెప్పండి. విశ్వాసాన్ని వృద్ధి పొందించి అంటారా? బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి పొందించి అంటారా? ఆస్తి వృద్ధి పొందించి అంటారా? ప్రేమను వృద్ధి పొందించి అంటారా? శిష్యులు చూడండి ఎంత మంచి ప్రార్థన చేశారు. ఏంటి వాళ్ళు చేసిన ప్రార్థన? లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసమును వృద్ధి పొందించు. యేసు ప్రభు వారు విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని చెప్పినప్పుడు ఆయన నేరుగా సూత్రాలు చెప్పలేదు, కానీ 4 విషయాల ప్రస్తావనను బట్టి మనం అర్థం చేసుకుందాం. వృద్ధి పొందుతున్న విశ్వాసంలో 4 కోణాలు కనపడతాయి. నంబర్ 1, సహోదరులను క్షమించే తత్వం. రెండవదిగా 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, 7 నుండి 10వ వచనం వరకు చూస్తే, 10వ వచనం నేను చదువుతున్నాను. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము
చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. నేను చెప్పదలిచిన రెండవ మాట ప్రభువు పనిలో దీనత్వం, హ్యూమిలిటీ ఇన్ లార్డ్స్ వర్క్. మొదటిదేంటి? ఫర్గివ్నెస్ ఆఫ్ బ్రదరన్, ఫర్గివింగ్ బ్రదరన్, సహోదరులను క్షమించడం. అప్పుడు మనం విశ్వాసములో వృద్ధి పొందినట్టు లెక్క. వాళ్ళ ముఖం నేను చూడను, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వాళ్ళ గడప నేను దొక్కను అన్నామంటే నీ విశ్వాసానికి రిపేర్ వచ్చింది. అయితే ఆ క్షమించే తత్వం ఉండాలని ప్రభువు మొదటి దాంట్లో చెప్తున్నాడు. రెండవ దాంట్లో ఏం చెప్తున్నాడు? ప్రభు పనిలో నువ్వు ఉన్నావా? సంఘములో పరిచర్య చేస్తున్నావా? ప్రభు కొరకు లోకములో పరిచర్య చేస్తున్నావా? అంతా చేయవలసింది అంతా చేసిన తర్వాత నువ్వేమనాలి? ఐ ఆమ్ ఓన్లీ ఎన్ అన్ప్రాఫిటబుల్ సర్వెంట్. నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుని ప్రభువా అనాలి. నా అంతటోడు లేడు, నా అంత హీరో లేడు అని అనకూడదు. ప్రభువు పనిలో దీనత్వం, అప్పుడు నువ్వు వృద్ధి పొందుతున్నట్టు లెక్క. మూడవది 11 నుండి 19 వచనాల వరకు మనం చూస్తే శుద్ధి చేయబడిన కుష్ఠరోగులు మనకి కనబడతారు. ఇది మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మేలు చేసిన వారి విషయంలో కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్. అర్థమైందా? నాలుగవది 20వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చూస్తే చదువుతాం. 20వ వచనం చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, అంటే ఇప్పుడు మనం చదివిన 37వ వచనం వరకు ఏం చదివాం? ఆయన రాకడ దినాల్లో ఎట్లా ఉంటుందో ఇది కదా చదివింది. సో ఈ 4వ సందర్భాన్ని బట్టి ప్రభు రాకడ విషయమైన జాగరూకత. 4 మన విశ్వాసం వృద్ధి పొందుతుంది అంటే 4 కనపడాలి. చెప్పండి. మొదటిది చెప్పండి పొద్దు. ఈ పక్కన వాళ్ళు అస్సలు మాట్లాడట్లా. రైట్ సైడ్ చెప్పండి. మొదటిదేంటి? సహోదరులను క్షమించే తత్వం. అప్పుడు మనం వృద్ధి పొందుతున్నాం అని అర్థం. వెరీ గుడ్. రెండవది ఏంటి? ఆయన పని చేసినప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండడం. నా వలన జరిగింది, నేను చేశాను అనడం కాదు. ప్రభువా, నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుణ్ణి, చేయవలసిందే చేశాను, నువ్వు బలపరచకపోతే నేను ఎక్కడ చేయగలను? కొన్ని పర్యాయాలు ప్రసంగికులకి భలే క్రెడిట్స్ వస్తాయి, అంటే భలే మార్కులు వేస్తారు. కొంతమంది అంటారు, ఒకసారి ఒక దేవుని సేవకుని దగ్గరికి వచ్చి, బ్రదర్ ఈరోజు మీ ప్రసంగం ఎక్సలెంట్, సూపర్ అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువుకు మహిమ కలుగును గాక అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకంటే ప్రభువుకు మహిమ అందులో మీరు కదా చెప్పింది అంటే, అసలు బైబిల్లో కదా నేను చెప్పింది. బైబిలే లేకపోతే నా ప్రసంగానికి బేస్ ఏంటి? వాక్యమే లేకపోతే నా ప్రసంగానికి బేస్ ఏంటి? కాబట్టి మహిమ ఎవరికి? ప్రభువుకి. ఎంత గొప్ప పని చేసినా, ఎంత మంచి పని చేసినా మనం ఎవరు? నిష్ప్రయోజకమైన దాసులు, అంతే. అప్పుడు మనం మన విశ్వాసం అభివృద్ధి పొందుతున్నట్టు లెక్క. అర్థమైందా? నా అంతటోడు లేడు అని అంటే వీరుణ్ణి, శూరుణ్ణి, విక్రమార్కుణ్ణి అని అనుకుంటే మనకంటే వెర్రోళ్ళు లేరు అని లెక్క. అలా ఎప్పుడు అనుకోవద్దు. మూడవది ఏంటి? అభివృద్ధి పొందుతున్న విశ్వాసానికి మూడవ కోణం, ఎవరైతే మేలు చేశారో వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. నాలుగవది మన విశ్వాసం వృద్ధి పొందుతున్నట్టు లెక్క ఏంటంటే ప్రభువు రాకడ విషయమైన జాగరూకత, మెలకువ. ఈ రాత్రి ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడగనా? ఎంతమంది ప్రభువు రాకడ కొరకు, ఉదయం అన్న స్వామి అన్న కూడా మనతో మాట్లాడుతూ చెప్పారు కదా, క్రైస్తవులుగా ఎన్ని పర్యాయాలు ఆయన రాకడ గురించి మనం ఆలోచిస్తున్నాం, పాడుతున్నాం, అనుకుంటున్నాం. కానీ ఈ రాత్రే యేసు ప్రభు వస్తే ఎంతమంది సిద్ధం అని అంటే చెయ్యెత్తిపిస్తే గుండెల్లో రాయబడ్డట్టు అనిపించదు? రావాలనే కోరుకుంటున్నాం. ఈరోజు కాదు ప్రభా, కొంచెం సెటిల్మెంట్స్ ఉన్నాయి, కొద్దిగా నేను వాళ్ళతో సమాధాన పడాలి, లేదా ఇంకా నేను చేయవలసినవి కొన్ని ఉన్నాయి అని
అంటే అక్కడ ఆ విషయంలో మనం రెడీగా లేకపోతే మన విశ్వాసంలో వృద్ధి పొందుతున్నట్టు అర్థం కాదు. ఈ 4 కోణాలు వృద్ధి పొందుతున్న విశ్వాసం. ఆ మొదటి 3 ఈ రాత్రి నేను చెప్పడం లేదు, కానీ 4వది నేను చెప్దామని కోరుతున్నాను. ఇందులో 3 రకాలైన వాళ్ళు కనబడుతున్నారు. 3 టైప్స్. మొదటిది ఎవరు అంటే నోవహు లాంటి వాళ్ళు. ఎవరండి? నోవహు లాంటి వాళ్ళు. రెండవ రకం ఎవరు అంటే లోతు లాంటి వాళ్ళు. మూడవ రకం ఎవరు అంటే లోతు భార్య లాంటి వాళ్ళు. చెప్పండి ఒకసారి. మీరు నోవహ అంటున్నారా, నో అంటున్నారా? నాకు అస్సలు అర్థం కావట్లా. వెరీ గుడ్. నోవహు లాంటి వాళ్ళు మొదటి రకం, 2 లోతు లాంటి వాళ్ళు రెండవ రకం, 3 నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు నేను ఇట్లా అనుకున్నా, ఎందుకు ప్రభు ఈ 3 రకాల వాళ్ళ గురించే చెప్పాడు అని అంటే, నేను దీన్ని ఆలోచిస్తూ ఉండగా 3 తలంపులు ప్రభు ఇచ్చాడు. నాదేం గొప్పతనం కాదు. నోవహు గురించి ఎందుకు చెప్పాడంటే, నోవహు ఒక ఆత్మ సంబంధి అయిన మనిషికి సూచనగా ఉన్నాడు. హి వాజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. 2 లోతు గురించి ఎందుకు చెప్పాడు అంటే, లోతు ఒక శరీర సంబంధమైన మనిషికి సూచనగా ఉన్నాడు. 3 లోతు భార్య గురించి ఎందుకు చెప్పాడంటే, ఒక ప్రకృతి సంబంధికి సూచనగా ఉంది. చెప్పండి, మొదటిది ఎవరు? నోవహు ఆత్మ సంబంధి, లోతు శరీర సంబంధి, లోతు భార్య ప్రకృతి సంబంధి. ఈ రాత్రి ఇక్కడ కూడా ఈ 3 రకాల్లో ఏదో ఒక రకానికి చెందుంటావు. ఎయిదర్ యూ మస్ట్ బి ఎ స్పిరిచువల్ మ్యాన్ ఆర్ యూ మస్ట్ బి ఏ కార్నల్ మ్యాన్ ఆర్ యూ మైట్ బి ఏ న్యాచురల్ మ్యాన్. ప్రభు దాని గురించి కొంచెం వివరించాడు. స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన మనిషి అంటే పెళ్ళిళ్ళకి విందులకి వెళ్ళినప్పుడు 2 కౌంటర్స్ పెడతారు. ఏంటా కౌంటర్స్ చెప్పండి, పెద్దగా చెప్పండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కదా. వెజిటేరియన్ కౌంటర్ దగ్గర ఉంటే వాళ్ళని చూసి ఏమనుకుంటాం మనం? వీళ్ళు వెజిటేరియన్స్ అనుకుంటాం, అంతే కదా. అప్పుడు దాకా పార్టీలు అందరూ ఒకే చోట కూర్చొని ఉంటారు, కానీ ఏమి మార్పు తెచ్చింది, ఏమి విడదీసింది వాళ్ళని? వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళ ప్రాధాన్యత. అలాగే ఇక్కడ కూడా అందరూ ఒకే చోట ఉన్నారు, ఒకే కప్పు కింద ఉన్నారు, ఒకే మందిరంలో ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు, కానీ నీ ప్రాధాన్యతలు విడదీస్తాయి. అయితే నువ్వు ఆత్మ సంబంధి అవ్వాలి నోవహులాగా, శరీర సంబంధి అవ్వాలి లోతులాగా, ప్రకృతి సంబంధిగా మిగిలిపోవాలి లోతు భార్యలాగా. అందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా ఏదో ఒక కోవ కిందకు వస్తారు. ఎవరో తేల్చుకోవాలి. అదే రాత్రి సందేశం. 3 రకాల మనుషులు. నోవహు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి అంటే అస్సలు లోపాలు లేని వాళ్ళు కాదని అర్థం కాదు. వాళ్ళలో కూడా లోపాలు ఉంటాయి, కాకపోతే తక్కువ ఉంటాయి. నోవహులో లోపాలు లేవా? ఉన్నాయి, కానీ ఎంత నెగ్లిజిబుల్, ఎంత కొద్ది లోపాలు అవి. అది కూడా చివరి కాలంలో కనబడింది. అలాంటి వాళ్ళని ఆత్మ సంబంధాలు అంటారు. మరి లోతులో ఎన్ని లోపాలు ఉన్నాయి? లోపాలు ఎన్ని ఉన్నాయో చెప్పటం కంటే ఏమి లోపాలు లేవు అని చెప్పకపోవటమే అసలు విచిత్రంగా ఉంటుంది. ఏమి లేదు అసలు, ఏమి సుగుణాలు ఉన్నాయని చెప్పొచ్చు మనం, అవి చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము మనం. ప్రియులారా, ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే నోవహు లాంటి వ్యక్తివి కావాలి. ఎందుకో తెలుసా? నోవహు
తన మెజారిటీ టైం, తన మెజారిటీ మనీ, తన యొక్క నైపుణ్యాలు సమస్తం దేని కొరకు వాడాడు? దేవుని చిత్తం కొరకు. సమయం దేని కొరకు ఖర్చు పెట్టాడు? దేవుని పని కొరకు. డబ్బు దేని కొరకు ఖర్చు పెట్టాడు? దేవుని పని కొరకు. ఒక దేవుని సేవకుడు దాన్ని ఇలా డ్రామటైజ్ చేసి చెప్పాడు. ఇంటికి వచ్చి ఓడ సగంలో కట్టిన తొలి దినాల్లో, లేకపోతే ఒక నెల గడిచిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఏమన్నా అన్నం పెట్టినా అందంట భార్య. అంటే అప్పుడు నోవాహ్ అన్నాడంట, గోల్డ్ ఏళ్ళు ఇలా విరుచుకుంటూ, అన్నం తర్వాత కానీ నెక్లెస్ ఉందా అన్నాడంట. అరే మొన్నే కదండి అన్నీ వడ్డాను అన్నీ తీసుకెళ్ళి ఇచ్చాను, అది అమ్మేసుకున్నావు. నేనుగా అక్కడ అమ్ముకున్నాను, దేవుడు చెప్పాడు, దేవుని పని కొరకు పెట్టాను, మళ్ళీ నెక్లెస్ అంటారేంటి? అదే కొంచెం మేకులు తక్కువైనాయి, పెయింట్ కూడా ఆగిపోయింది, నెక్లెస్ ఇస్తే అది కూడా పెట్టి దానికి వెయ్యాలి అని మొత్తానికి నెక్లెస్ కూడా ఇచ్చింది. ఇంకో నెల గడిచిన తర్వాత వచ్చి చెవులో ఇలా రుబ్బుకుంటూ ఉన్నాడంట. ఏంటండి మళ్ళీ రుబ్బుకుంటున్నారు, ఇంకేమైనా తగ్గినాయా అని. అదే ముక్కుది కూడా ఇచ్చేసే అన్నాడు. అంటే ఆయన అలా డ్రామటైజ్ చేసి చెప్పాడు, కానీ దాని అర్థం ఏంటి? ఏదైతే ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టాడు, ఏదైతే సమర్పించాలో అది సమర్పించాడు, ఏమీ వెనకంజ వేయలా. ఎందుకు? ప్రభువు చెప్పాడు కాబట్టి. ఆత్మ సంబంధులైన వారు తమ మెజారిటీ డబ్బు దేనికి వాడతారు? చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఇక్కడున్న మనకి ఈ మాట చెప్పగలరా? మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా దేవుని చిత్తము నెరవేర్చడానికి వాడబడుతుందా? వాడబడుతుందా? అలాంటి వాళ్ళే ఆత్మ సంబంధులు అంటారు. ఆత్మ సంబంధులు అంటే అర్థం అది. అంతేకాదు సమయం, ఎక్కువ సమయం. అంటే నోవహు కుటుంబం లేదా, పిల్లలు లేరా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేదా? చేశాడు. కానీ మెజారిటీ టైం, ప్రాముఖ్యమైన సమయం అంతా దేనికోసం? దేవుని చిత్తము నెరవేర్చడానికి. తన ధనం, తన సమయం దేవుని పని చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి. అలాంటప్పుడు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదే. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుంటే కొడుకులు వచ్చేవాళ్ళు కాదు, కోడళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆత్మ సంబంధులు ఇలాంటి వాళ్ళే ఉన్నారా? ఇక్కడున్న మిమ్మల్ని మాట అడగనా? ఈ రాత్రి మీటింగ్ కాబట్టి ఎంతమంది వచ్చారు? ప్రార్థనా కూటం అయితే ఎంతమంది వస్తారా? ఏమో మరి నాకు తెలియదు, నేను అడగలేదు గమలేలు గారిని ఎప్పుడు. మీటింగులప్పుడు కనపడే జనం అది సంఘం యొక్క బలం కాదు. అనుదినము నీవు ప్రభువుతో గడిపే వ్యక్తిగతమైన సమయం ఎంత, ప్రభు కొరకు నువ్వు పెట్టే సమయం యొక్క పరిమాణం ఎంత, ఎంత సమయం ఖర్చు పెడుతున్నావు? ఆత్మ సంబంధి నోవహు. అందుకే నోవహు గురించి చెప్పాడు. రెండవది లోతు. అంతకంటే ఎక్కువ మనం ఇంకా వివరంగా వెళ్ళలేం. లోతు గురించి చెప్పాడు. లోతు ఎంత డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టాడు? కొంచెం వెనకాల వాళ్ళు చెప్పండి ఒకసారి, ఆ బాల్కనీ కింద ఉన్నవాళ్ళు. లోతు దేవుడి కొరకు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? మైక్ తెమ్మంటారా? లోతు దేవుని కొరకు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? మహా అయితే నేను చెప్పనా, ఆ రోజు సొదొమ గవిన్ దగ్గర 19వ అధ్యాయంలో ఇంటికి వచ్చాడు కదా, 1 కేజీ రొట్లు, 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ నూనె, 10 గ్రాములో లేదా 1/2 కేజీ గ్యాస్ ఖర్చు అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. అంతకు మించి ఏం కట్టాడు చెప్పండి? ఇల్లు కట్టుకున్నాడు కానీ ఒక్క బలిపీఠం కూడా కట్టల. శరీర సంబంధులు అలాగుంటారు. ఎప్పుడు నేను, నా కుటుంబం, నేను, నా ఇల్లు, నేను, నా సంసారం, నేను, నా పిల్లలు,
నేను, నా ఉద్యోగం, ఇదే బతుకు. ఏ దినాల్లో సంగతి చెప్తున్నాడు ప్రభు? ఇక్కడే ఉన్నారా అందరూ? ఏ దినాల్లో సంగతి చెప్తున్నాడు ఆయన? మనుష్య కుమారుని దినాలు. ఆ దినాలకే మనం ఏం పేరు పెట్టుకున్నాం? కడవరి దినములు. మనుషులు ఎలాగుంటారు? నోవహులాగా ఎక్కువ సమయం, ఎక్కువ ధనం దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు ఆత్మ సంబంధులు. లోతులాగా అంటీ ముట్టనట్టుగా ఉండేవాళ్ళు. అసలు పేతురు ఆ 2వ పత్రిక 2వ అధ్యాయంలో నీతిమంతుడైన లోతు అని అనుండకపోతే అసలు ఆ లెక్కలో కూడా మనం వేసి ఉండకపోదాం. ఆయన అన్నాడు కాబట్టి మనకు ధైర్యం వచ్చింది, నీతిమంతుడైన లోతు అని. సోదరులారా, ఆలోచించండి, ఏ సంబంధివి మనం? కడవరి దినాల్లో ఉన్నాం, కడవరి ఘడియలో ఉన్నాం. దేని కొరకు బ్రతుకుతున్నాం? దేని కొరకు అంటే నేను అనేది పనులు, ఉద్యోగాలు మానమని కాదు. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చదువుతున్న చదువులో, నీవు చేస్తున్న వ్యాపారంలో దానిని కూడా దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? సోదరుడా, సోదరి, అప్పుడు నోవహు లాంటి మనిషివి. అలా కాకపోతే లోతు లాంటి మనిషివి. మరి సహోదరులు, ఒక వరప్రసాద్ రెడ్డి గారని ఉన్నారు. ఆయన ఉన్నతమైన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. ఏ ఊరికి వెళ్ళినా ఆ సమయంలో ఉద్యోగం చేసి ఆ టైం అవగానే కొన్ని గృహాలు దర్శించి అక్కడ సంఘం ఏర్పడేలాగా అక్కడ ప్రయాసపడి దాన్ని ఒకరికి అప్పగించి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, సంఘ స్థాపకుడిగా కూడా ఉన్నాడు. ఆత్మ సంబంధులంటే తమ ఎక్కువ సమయం, ఎక్కువ ధనం దేవునికి ఇచ్చేవాళ్ళు. ఇస్తున్నారా? చెప్తారా? మన పని మనకే సరిపోవట్లేదు. ఫిలిప్పీ పత్రికలో రాయబడ్డట్టు అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాల చోట్ల. వీళ్ళ ఆత్మ సంబంధులు అంటారా? నోవహు అలాగ చేశాడు, లోతు అలాగ చేయలేకపోయాడు. మరి లోతు భార్య ప్రకృతి సంబంధి, అస్సలు ఏమీ అంట్ల ఆవిడికి. సాధు సుందర్ సింగ్ ఒకరోజు సరస్సు తీరాన నడుస్తూ ఉంటే స్వచ్ఛమైన నీళ్ల క్రింద బాగా నునుపుగా ఉన్న గులకరాళ్ళు అతని దృష్టిని ఆకర్షించాయి. ఒక గులకరాయి తీసి, ఇంత నున్నగా ఆకర్షణీయంగా ఉంది, ఇవి ఎంత దైన్యమైనవి అనుకున్నాడు. అనుకొని ఆ గులకరాయిని ఒక సుత్తెబెట్టి కొట్టు చూశాడు. చూస్తే లోపటికి ఇంతంటే ఇంత తడి కూడా దిగలేదు. ఎందులో ఉంది అది? ఏళ్ల తరబడి నీళ్ళల్లోనే ఉంది. కానీ పైభాగం మాత్రమే అంటుకుంది, కానీ లోపట ఏమీ దిగల. లోతు భార్య అలాంటిది. అబ్రహాము మధ్య, లోతు మధ్య ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంది. ఆయన బలిపీఠాలు కట్టడం, దేవుడు మాట్లాడడం, బయలుదేరడం, ఇవన్నీ చూస్తుంది. ఒక్క మొక్క దిగలేదండి ఆవిడికి. అందుకే ఈ మాట చెప్పేటప్పుడు యేసు ప్రభు అన్నాడు 32వ వచనంలో, చదవండి ఒకసారి. 32, 17:32 దొరికిందా? 17:32. లోతు భార్యను, అంతే, ఇంకేమన్నా ఉందా ఆవిడ గురించి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, గమనించండి, నోవహు గురించి చెప్పినప్పుడు 2 వచనాలు చెప్పాడు, లోతు గురించి చెప్పినప్పుడు 2 వచనాలు చెప్పాడు.
లోతు భార్య గురించి చెప్పినప్పుడు ఆ ఒక్క వచనంలో ఒకే లైను. ఎందుకంటే చాలా క్లుప్తమైన సందేశం. SMS అంటారు, విన్నారా? SMS అంటే అర్థం ఏంటి? ఏమండి SMS అంటే అర్థం ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. నేనైతే దీనికి ఏం పెట్టుకున్నానంటే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ షార్ట్ మెసేజ్, దిస్ ఈజ్ ఆల్సో షార్ప్ మెసేజ్. ఇది క్లుప్త సందేశమే కాదు, పదునైన సందేశం కూడా. బైబిల్ పండితులు దీనికి ఏం చెబుతున్నారంటే, ఈ మాటలు ప్రభువు చెప్పేటప్పుడు వారు మృత సముద్రపు ఒడ్డున నడిచి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉండగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు వెనకాల నడుస్తున్నారు. నోవహు దినాల్లో నడిచినట్టు జరిగినట్టు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది అని చెబుతూ ఉండగా కరెక్ట్గా ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికి లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అనేటప్పటికి ఆ తిన్నగా వచ్చారంట. లోతు ఉప్పు స్తంభమైన దినాలు ఆ స్థలం దగ్గరికి. శిష్యులు అందరూ అనుకుంటూ ఉన్నారేమో, బహుశా ఎవరా లోతు భార్య, ఎవరా లోతు భార్య? ప్రభు ఏంటి నోవహు గురించి కొంచెం వివరణ చెప్పాడు, లోతు గురించి కొంచెం వివరణ చెప్పాడు, లోతు భార్య గురించి ఏం మాట్లాడేంటి అని అంటే అదిగా అక్కడ కనపడుతుందిగా. అందుకే షార్ట్ మెసేజ్, షార్ప్ మెసేజ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఈవిడ అన్నీ తెలిసిన బల్లి. ఎవరు అంతే? ఎందుకన్నానంటే ఆ మాట లోకంలో ఉంది ఆ సామెత, అన్నీ తెలిసిన బల్లి గంజుకూట్లో పడి చచ్చిందంట. ఎందులో పడి? బల్లికి గంజి అన్నం అంటే బాగా ఇష్టం అట. ఆ అన్నం ఉడుకుతుంటే అబ్బా ఒక్కసారి అటు వెళ్ళి అలా పీల్చుకొని వచ్చేద్దాం అని అనుకుంటుందట. వెంటనే సిక్స్త్ సెన్స్ చెప్తుందంటే, వద్దు, నువ్వు అందులోకి వెళ్ళావంటే ఎక్కువ తినేయాలనిపిస్తుంది, ఎక్కువ తాగేయాలనిపిస్తుంది, నువ్వు ఒకవేళ వెళ్ళినా కూడా పట్టుదప్పితే అందులో పడిపోతావు, అన్నం నువ్వు చేస్తావు, అన్నం చెడగొడతావు అంటదండి. నేను ఎందుకు చెడగొడతాను? మనిషి 2 కాళ్ళు ఉన్నవాడైతే బ్యాలెన్స్ తప్పుతుంది, కానీ నాకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. ఎదర కాళ్ళు కాలితే వెనక కాళ్ళు లేపుతాను, వెనక కాళ్ళు కాలితే ఎదరకాళ్ళు లేపుతానని వెళ్తుందంట. వెళ్ళగానే వాసన వస్తుంది, అలా అంటది. సరే కాళ్ళు కాలుతాయి, ముందుది కాలుతుంది, వెనకది లేపుతుంది, వెనకది కాలుతుంది, ముందుది లేపుతుంది. అలా ఆ తాగే ఉద్దేశంతో పడిచేస్తుంది. అందుకే పుట్టింది ఆ సామెత. లోతు భార్య అలాంటిదే. దేవుడెవరో తెలుసు, దేవుడు ఎలా విడిపించాడో తెలుసు, కార్యాలు ఎలా చేస్తాడో తెలుసు. తప్పు చేసినప్పుడు, చెడ్డ తీర్మానం తీసుకున్నప్పుడు కుటుంబం ఎంత నష్టంలోకి వెళ్ళిందో తెలుసు, శత్రువు చేతిలో ఎలా చిక్కిందో తెలుసు, ఇవన్నీ తెలుసు. అయినా ఒక్క చుక్క దిగల లోపలికి. ఇక్కడ కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని సందేశాలు, ఎంతమంది సేవకులు. అందుకే అంటున్నాడు ప్రభు, ఏమని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 3 రకాల మనుషులు చెప్పండి. ఎవరెవరు? నోవహు, పెద్దగా చెప్పండి. నోవహు, వెరీ గుడ్. 2 లోతు. 3 నోవహు అంటే ఎవరు? ఆత్మ సంబంధి. లోతు అంటే ఎవరు? శరీర సంబంధి. లోతు భార్య అంటే ఎవరు? ఇక్కడున్న మనందరం ఏదో ఒక కోవకు చెందుతాం. ఏ కోవకు చెందుతాం అదే తేల్చుకుందాం ఇప్పుడు. ఇది కడవరి గడియ. దిస్ ఈజ్ లాస్ట్ అవర్. ఉదయం అన్న చెప్పారు మనతో. అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే సుమారు కడవరి గడియ అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు? కడవరి నానో సెకండ్లో ఉన్నాం. కడవరి కాలమల్లా కడవరి దినాలయ్యాయి. కడవరి దినాలల్లా కడవరి గడి అయింది. కడవరి గడి అల్లా కడవరి క్షణమైంది. అక్కడ బతుకుతున్నాం మనం. మర్నాథ ట్రంపెట్స్ అని డానీ స్టాంటన్ అనే ఆయన ఆ మ్యాగజైన్ ప్రారంభించాడు. అందులో వాళ్ళు టైం వేసి పెడతారు. ఆ గడియారాన్ని ఎక్కడ పెట్టారో తెలుసా? కరెక్ట్గా 11:59 దగ్గర పెట్టారు ఆ గడియారాన్ని. ఎట్లా సార్ అంటే అంత చివరిలో మనం బతుకుతున్నామని. ఎప్పుడైపోతుందో తెలియదు. అందుకనే
రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు, మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి, ఇంకా మత్తులో ఉండకండి, నిద్రలో మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి. అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. సోదరులారా, సోదరీలారా, నువ్వు ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా, ప్రకృతి సంబంధివా, ఎవరివో మరి తేల్చుకో. చివరి మాట, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి, అది చెప్పి నేను ముగిస్తాను. రండి 27వ వచనానికి రండి. 17:27. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏమండి తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. వీళ్ళ ప్రాధాన్యతలు. జలప్రళయం వస్తుందలో అని ఆయన ప్రకటిస్తూ ఉంటే, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అని ప్రకటిస్తుంటే వీళ్ళకి ఇది ఎక్కట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు. ఒకసారి అందరు ఇటు చూడండి. ఇప్పుడు కూడా తినడం తాగడం పెరిగిందా తగ్గిందా? పెద్దగా చెప్పండి. చిన్నప్పుడు చద్దన్నం తినేవాళ్ళం, ఇప్పుడు ఎవరు తింటలా. ఒకప్పుడు కేవలం పరిమితమైనవే ఉండేవి, ఇప్పుడు ఎన్ని రకాలు. చెడిపోయిన ప్రతి వంటకం అదొక కొత్త రుచే. చెడిపోయిన ప్రతి స్టైలు అదొక కొత్త ఫ్యాషనే. ఎన్ని రకాలైనయండి. స్టార్ హోటళ్ళు ఖాళీగా ఉన్నాయా? మామూలు కాక హోటళ్ళు ఖాళీగా ఉన్నాయా? రోడ్డు పక్కన ఉన్న బళ్ళు ఖాళీ ఉన్నాయి. ఎంత పెట్టినా తినవతల పడేస్తున్నారు. తినుచు తినుచు తినుచు. ఇంకో మాట్లాడుతాను, మనుషులు తిండి ఎక్కువై చేస్తున్నారా, తిండి తక్కువై చేస్తున్నారా? ఆ రోజుల్లోని బతుకుతున్నాం. ఇది ఒక ప్రాధాన్యత అయిపోయింది, తినుచు త్రాగుచు. అందుకే దీనికి ఒక పేరు పెట్టాను, తిండి జత. ఇది ఈ జత ఏంటి? తిండి జత. తినటం తాగడం కూడా. తాగడం అంటే ఇప్పుడు కార్లు బార్లుగా బార్లు ముందు ఆగుతున్నాయి. అదే కాదు, డ్రింకులు కూడా. చిన్నప్పుడు ఒకటే డ్రింక్ ఉండేది మాకు, గోల్డ్ స్పాట్, అదొకటే తెలుసు. ఇప్పుడు అది కాదు, ఎన్ని రకాలు. 7up, కోకోకోలా, స్పిరిట్, స్ప్రైట్, ఎన్ని రకాలు. ఏ రకంగా తాగేవాళ్ళు అందరూ తాగుతూనే ఉన్నారు. తినుచు త్రాగుచు. ఇదొక జత. ప్రాధాన్యతలు పెరిగిపోయాయి. అరే జలప్రళయం వస్తుందిరా బాబు అని అంటే ఎవరికి ఎక్కట్లా. తినుచు త్రాగుచు ఇలాగున్నారు. రెండవ రకం చూడండి, పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు. చదివేటప్పుడు అనుకున్నాను, ఇదేంటి యేసు ప్రభు 2 సార్లు చెప్పాడు, పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు. అంత పెళ్లి చేసుకోవటమే కదా, 2 ఎందుకు చెప్పాడంటే అప్పుడు అర్థమైంది అన్నమాట నాకు. పెండ్లాడుచు అంటే ఇదంటే లవ్ మ్యారేజెస్. పెండ్లాడుచు అంటే అబ్బాయి అమ్మాయిని చూసుకోవటం, డిసైడ్ చేసుకోవటం. అదేగా మనం 6వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి తమకిష్టమైన వారిని పెండ్లి చేసుకుంటా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో పిల్లలు ఎలాగయ్యారంటే, ఎక్కడో చదువుకోవడానికి వెళ్తున్నారు, వస్తా కార్డు తీసుకొని వస్తున్నారు. ఏం పాపా ఇప్పుడు వచ్చావు అని అంటే, అమ్మా ఇప్పుడే వస్తున్నాను. ఎవరిది కార్డు? మీ ఫ్రెండ్దా? కాదు నాదే. ఏంటో నీ కార్డు ఏంటి? అవును నా పెళ్ళి. అరే నీ పెళ్ళి అవ్వడం ఏంటే అంటే, మరీ అంత టెన్షన్ అయిపోకకు. పెళ్ళికి డిసైడ్ అయిపోయాం, లవ్ చేశాను, నువ్వు వచ్చినా పెళ్ళి జరుగుద్ది, రాకపోయినా జరుగుద్ది. మరి అంత టెన్షన్ తీసుకోబాకు. వస్తే మర్యాదగా ఉంటుంది, రాకపోయినా పెళ్లి జరిగేది ఖాయం. డెసిషన్ నీదే. అలాంటి స్థాయికి ఎదిగారు ఇప్పుడు. ఎవరు? పిల్లలు. జాగ్రత్త, వివాహాల దగ్గర జాగ్రత్త. యవన బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసుకుంటే దేవుని కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా? మనుషుల ఆయుష్కాలం పడిపోటానికి అదే కారణం.
5వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 700, 800, 600 సంవత్సరాలు బతికేవాళ్ళు అకస్మాత్తుగా వారి అక్రమ వివాహాలు 120 సంవత్సరాలకు ఆయుష్కాలం పడిపోయేలాగా చేసింది. పెళ్ళిళ్ళ దగ్గర జాగ్రత్త. పెండ్లికి ఇయ్యబడుచు అంటే ఇక సమాజానికి భయపడో, అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా చేసి ఏం బాగుంటుందనో, మొత్తానికి చివరికి అమ్మా నాన్నోళ్ళు పెద్దలు కుదిర్చినట్టు చేసుకునేవాళ్ళు. యేసు ప్రభు అదే చెప్పాడు. పెళ్ళిళ్ళు ఇదొక జత, పెళ్ళి జత. ఇది మొదటిదేంటి? తిండి జత. ఇదే ప్రాధాన్యత. రెండవది పెళ్లి జత. మూడవది చూద్దాం రండి, 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు చెప్పండి తినుచు, మళ్ళీ చెప్పండి, తినుచు త్రాగు. ఇది అయిపోయింది, పైన చదివాం కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. తర్వాత మళ్ళీ చూడండి, కొనుచు అమ్ముచు. దీనికి ఏం పేరు పెడదాం? వ్యాపార జత, బిజినెస్. కొనుచు అమ్ముచు. కొత్త కారు కొంటాం, పాత కారు అమ్మేయటం. కొత్త మొబైల్ కొంటాం, పాత అమ్మేయటం. పాత ఇల్లు అమ్మేయటం, కొత్త ఇల్లు కొంటాం. కొనుచు అమ్ముచు. వ్యాపారం మీద దృష్టి పెరిగిపోయింది. తర్వాత మాట చూడండి, నారు నాటుచు. చెప్పాలి, పెద్దగా చెప్పండి. ఇక్కడ మీకు ఏమైనా తేడా కనపడుతుందా? అన్ని జతలుగా ఉన్నాయి, ఇక్కడే కొద్ది విడిపోయింది కదా. తిండి జత ఏముంది? తినుచు త్రాగుచు, రైట్. రెండవది పెళ్లి జత ఏముంది? పెళ్ళి ఆడుచు, పెళ్ళికి ఇవ్వడుచు. తర్వాత జత ఏముంది? కొనుచు అమ్ముచు. తర్వాత జత ఏముంది? నారు నాటుచు. మామూలుగా ఏమి ఉండాలి లెక్క ప్రకారం? నారు నాటుచు, కోత కోయచ్చు అని ఉండాలి. అప్పుడు అనుకున్నాను నేను, ఏంటి యేసు ప్రభు ఏమైనా పొరపాటుని చెప్పాడా? నో, నారు నాటటమే కానీ కోతకు రావు. ఈ లోపల హుదూదో, లైలానో, యాగినో వచ్చేసి ఏంటి పేర్లు అనుకున్నారు? తుఫాన్లకు పెట్టిన పేర్లు అవి. నాట్లు వేస్తున్నారు, కోతలు కోసే టైంకి ఏమొస్తున్నాయి? తుఫాన్లు వస్తున్నాయి. కోతకు రావట్లా. ఏమైపోతున్నాయి? ఎండిపోతున్నాయి. ఏం చేస్తున్నారు మరి? పొలాలు ఇల్లు కట్టుకోవడానికి. అందుకే ప్రభు ఏమాట అన్నాడు చూసా, నారు నాటుచు కోత కోయచ్చు అనలేదు, కానీ ఏమన్నాడు? ఇండ్లు కట్టుకొనచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇల్లు కట్టడం పెరిగిందా తరిగిందా? పెరిగిందా? ఇది వరకే మీ బెత్లెహేము సందు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? బెత్లెహేమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అన్నట్లేదు. ఎన్ని కట్టడాలండి, ఎన్ని కట్టడాలు. మేము ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ బస్తా 37 రూపాయలు. అంటే ఇప్పుడు కట్టుంటామో చూడండి. ఇప్పుడు సిమెంట్ బస్తా ఎంత ఏమండి? ఎంత బ్రదర్? 700 అంట. 750, 800. అయినా కట్టడం ఆగిందా? అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, యేసు ప్రభు రాకడ కోసం, కడవరి గడియ కోసం ఎదురు చూడకుండా ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళే. తిండి జత మీద బతికేవాళ్ళు అటు బతుకుతున్నారు, పెళ్లి జత మీద బతికేవాళ్ళు అటు బతుకుతున్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇటు చేసుకుంటున్నారు, పొలం పల్లి మీద ఉండేవాళ్ళు అటు ఉంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు అటు ఉంటున్నారు. కానీ ప్రభు అక్కడ అన్నాడు చూసారా, అంతలో 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 27వ వచనం మధ్యలో ఉంది చూసారా, అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసను. ఈ రాత్రి ఇక్కడ దేవుని వాక్యాన్ని వినకుండా అలవాటుగా కాలక్షేపంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారేమో,
ఒకవేళ ఈ రాత్రే మొదటిసారి వచ్చారేమో, ఇవన్నీ కాలక్షేపం కొరకైన కబుర్లు అని అనుకుంటే అంతకంటే మోసం మరొకటి లేదు. సత్యవాక్యం, ఆకాశము భూమి గతించిపోవచ్చు కానీ నా మాటలు సున్నా పొల్లు తప్పిపోదని చెప్పిన ప్రభువు చెప్పే సత్యవాక్కులు. ఈ రాత్రి అయినా రక్షణ పొందుతావా? మారు మనసు పొందుతావా? 7వ తరగతిలో ఉండగా యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను నేను. ఈ రాత్రి రక్షించబడతావా? మారు మనసు పొందుతావా? ఈ జనులులాగే నీ ప్రాధాన్యతలు నీకే అన్నట్లు బ్రతుకుతావా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రాత్రి దేవుడు నీ హృదయమనే తలుపు తడుతూ ఉండగా, తలుపు తీ, ఆయన పిలుస్తున్నాడు. తలుపు తీస్తే నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం, నీకు మేలు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అది బైబిల్ చెబుతున్న మాట. బైబిల్లో ఆఖరి వాగ్దానం అది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. త్వరగా వస్తున్నాను. ఆఖరి గడియలో మనం ఉన్నాం. మన తీర్మానం ఏంటి? పరీక్షించుకుందాం. 3 సంగతులే నేను చెప్పాను ఈ రాత్రి. చెప్పండి. 5 కడవరి విషయాలు చెప్పాను. 2 ఈ కడవరి దినాల్లో నివసించే 3 రకాల మనుషులు చెప్పాను. చివరిగా ఈ కడవరి దినాల్లో బతికే మనుషుల ప్రాధాన్యతలు. ఏం ప్రాధాన్యంగా బతుకుతున్నారు చెప్పండి? తిండి, పెళ్ళి, వ్యాపారం, ఇల్లు కట్టుకోవడం, ఇవే. కానీ నిత్య జీవాన్ని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. ఈ రాత్రి ఈ మాటలు నీకు అని అర్థమైతే, భావిస్తే ప్రభు బిడ్డగా తీర్చబడటానికి ఇష్టపడతావా? ఒక స్థిరమైన తీర్మానం చేస్తావా? ఇది కడవరి గడియ. 64వ సంవత్సరం, ఒకవేళ 64వ అధ్యాయంలో రాయబడ్డట్లు గగనము చీల్చుకొని ఆయన వస్తాడేమో. మన పాటలు కూడా అవే పాడుతున్నాం. నిజానికి ఆయన ఈ పాటికే రావాలి. కానీ పేతురు చెప్పినట్టు ఎవరును నశించడానికి ఇష్టము లేని ప్రభు ఆయన దీర్ఘశాంతం కలిగి రాకడను ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొందుతావా? మారు మనసు పొందుతావా? దేవుని బిడ్డగా తీర్చబడతావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయాలని యథార్థంగా, నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయి. జలప్రళయం వచ్చి అందులో మునిగారు, చచ్చిపోయారు నమ్మని వాళ్ళు. అగ్నిగంధకాలతో తగలబడిపోయి చచ్చిపోయారు. కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు వేసే అగ్నిగుండముందే అందులో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది కడవరి గడియ. అవకాశం ఉంది. మారు మనసు పొందు, రక్షించబడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.